వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేప్పటికి ఎవరైతే అగ్రికల్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెంది ఉంటారో వారికి సంబంధించిన జాబ్స్ అనమాట. హార్టికల్చర్ కానివ్వండి, ఇలా స్పెషలైజేషన్ కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టుకి ఎలిజిబుల్ అనమాట. ఇవి వచ్చేప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు నోటిఫికేషన్ నెంబర్ 12 అనమాట ఇది. సో ఏపీ ఎంఏపీబీ మనకి రిలీజ్ అయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఏపీ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు విజయవాడ అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి పోస్టులు అయితే చూసుకున్నట్లయితే ఇవి కన్సల్టెంట్స్ పోస్టులు అనమాట. సో ఇవి వచ్చేప్పటికి మనకి కన్సల్టెంట్స్ ఒకటి వచ్చేప్పటికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనమాట. అదే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అడగడం జరిగింది. సో శాలరీ వచ్చేటికి ప్రతిదానికి కూడా 35,000 వరకు ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేవారికి మన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఇన్ మెడిసినల్ ప్లాంట్స్ స్పెషలైజేషన్, ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్, ఎంఎస్సి ఇన్ బాటనీ ఆర్ టాక్సానమీ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ యొక్క పోస్టుకి ఎలిజిబుల్ అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్స్ షుడ్ బి సెంట్ టు మెయిల్ అనమాట. ఈమెయిల్ అంటూ పర్టికులర్ మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ మెడిసినల్ ప్లాంట్స్ @gmail.comకి మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. సో మనం 31 మే లాస్ట్ అనమాట. మే మంత్ ఎండింగ్ లోపు మనం ఎప్పుడైనా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మెయిల్ ద్వారా సెండ్ చేసేయచ్చు. సో అదేవిధంగా మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి అదేవిధంగా మెయిల్ వచ్చేప్పటికి ఏపీ MAPBSR@gmail.com అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేప్పటికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఏపీ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విజయవాడ అనమాట. ఇది మనకి ప్రధానంగా రిలీజ్ అయింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేవాటి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఫుల్ నేమ్, ఆధార్ నెంబర్ కానీ, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మనం ఏ విధంగా అవుతుందో దాంట్లో ఆ విధంగా మనం మొత్తం డేటా అనేది ఎంట్రీ చేయాలన్నమాట. ఇక కాంటాక్ట్ పోస్టల్ అడ్రస్ అంటూ మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే 1 by 1 అయితే మనకి డిగ్రీ, పీజీ, పిహెచ్డీ వరకు ఎన్ని ఉంటే అన్ని ఇయర్ ఆఫ్ పాసింగ్ కానివ్వండి, మనం ఎక్కడ చదివాము, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఆల్రెడీ వర్కింగ్ చేసినట్లు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా మనం ఇదిగోండి ప్రీవియస్ ఆర్గనైజేషన్కి సంబంధించి టాప్ 3 స్ట్రెంత్, టాప్ అంటూ వీక్నెస్ ఇన్ యువర్ పర్సనల్ అబిలిటీ అంటే పీడబ్ల్యూడీ ఈ యొక్క పర్సన్స్ ఎవరైనా ఉంటే మనకి ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ సంబంధించి కానివ్వండి. సో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనకి ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో వారు అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, స్పెషలైజేషన్ హార్టికల్చర్, బాటనీ, ఎంఎస్సి ఎవరైతే చేస్తుంటారో స్పెషలైజేషన్ ఆల్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.